నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదు. టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. తెలంగాణలో గొర్రెల పథకానికి కేంద్రం సబ్సిడీ రుణ సాయం చేస్తోంది. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయండి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. గ్రేటర్ ఎన్నికలపై స్పీడ్ పెంచిన ఎలక్షన్ కమిషన్. డిసెంబర్ 4వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం. ఏపీ రాష్ట్రంలో పాడి ఉత్పత్తులు పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వెల్లడించిన ఏపీ రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంపై ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ మేధోమథనం చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. దుబ్బాకలో ఓటమి, బీజేపీ దూకుడు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో కేసీఆర్ సమాలోచనలు జరిపారు. బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని కేసీఆర్ చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి సానుభూతి కలిసొచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. అయినా బీజేపీని చూసి పెద్దగా హైరాణ పడొద్దని నేతలకు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతల అబద్ధాలను మాత్రం ఎక్కడికక్కడ ఎండగట్టాలని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సన్నరకం ధాన్యానికి మద్దతు ధరపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. వర్షాల వల్ల పంట నష్టం, హైదరాబాద్ వరదల నష్టంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త సాదా బైనామాల దరఖాస్తులను క్రమబద్ధీకరించొద్దంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో గొర్రెల పథకానికి కేంద్రం సబ్సిడీ రుణ సాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం వద్ద ఎక్కువ రుణం తీసుకున్న రాష్ట్రం తెలంగాణని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఉదారంగా రుణ సాయం చేస్తోందన్నారు. రైతు బంధు ఇవ్వమని హెచ్చరించినందునే రైతులు సన్నాలు పండించారని, సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా 226 కేంద్రాలలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలనకు రైతు అకౌంట్లోనే డబ్బులు వేస్తామన్నారు. కొత్త వ్యవసాయ చట్టం అమలు చేసి ఉంటే రైతులకు గిట్టుబాటు ధర లభించేదని, తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మిగతా 293 జిన్నింగ్ మిల్స్లో చేసేటువంటి కొనుగోలు కేంద్రాలు కానీ, 109 మార్కెట్ కమిటీల్లో ఏర్పాటు చేసేటువంటి కేంద్రాలు కానీ అన్నీ కూడా దీపావళి నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కాటన్కి సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో రైతులకు మరింత అవగాహన కల్పించాలని చెప్పి కూడా అధికారులకు చెప్పాము. ఇప్పటికే రైతులు ఏ రకంగా తేమ లేకుండా పత్తిని ఆయా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి, ఏ రేటుకు కొంటా ఉన్నామో, రైతులు ఏ రకంగా సన్నద్ధం కావాలి, మధ్య దళారీలు ఏ రకంగా దోపిడీ చేయకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాల పట్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున అన్ని కేంద్రాలలో కరపత్రాలు ముద్రించి విస్తృతమైనటువంటి రైతులను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది.
గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి పత్తి బేళ్లు ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అనేకమైనటువంటి స్టోరేజ్ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా మరి వర్తమానంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశివ్వాలని తెలంగాణ హైకోర్టులో న్యాయవాది ఇంద్రప్రకాష్ పిల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని, ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడతారని పిటిషనర్ క్రాకర్స్ వలన ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. పిటిషనర్ వాదనలను పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు తెరిచిన షాపులను మూసివేయాలని తెలిపింది. కలకత్తాలో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని హైకోర్టు తెలియజేసింది. తెలంగాణలో కూడా క్రాకర్స్ బ్యాన్ చేయాలని హైకోర్టు తెలిపింది. ఎవరు క్రాకర్స్ అమ్మడం గానీ కొనడం గానీ చేయొద్దని సూచించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది. ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలంది. ఈ నెల 19న ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గ్రేటర్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ మరింత స్పీడ్ పెంచింది. డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. డిసెంబర్ 4వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించవచ్చని సమాచారం. దీపావళి మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను కూడా ఈసీ పెంచింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి ఉత్పత్తులు పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. తిరుపతి ఎస్వీయు వెటర్నరీలో పర్యటించిన ఆయన పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుగ్రాసం మొక్కలను మహిళలకు అందించారు. అనంతరం వెటర్నరీ నిర్వహిస్తున్న వర్క్షాప్ను పరిశీలించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి వెటర్నరీ విఎస్ఏలకు రెగ్యులర్ వర్క్షాపులు, కాన్ఫరెన్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. వెంకటరత్నమ్మ, శ్రీదేవి, ఎన్ని సెంట్స్లో ఇది వేయచ్చు? 5 సెంట్స్. 5 సెంట్స్ సార్ ఒక పక్కనే ఉండాలా? రైట్, థ్యాంక్ యూ. చాలా మంచి పరిస్థితికి రావడం జరిగింది. అది అత్యంత ప్రధానమైనటువంటిది. ఈరోజు ఇక్కడ ఇస్తున్నటువంటి మన ఈ సూపర్ నేపియర్ స్లిప్స్ అన్నటువంటివి దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల పాటుగా ఏపుగా పెరిగేటటువంటి వెరైటీ ఇది. ఎవ్రీ 45 డేస్కి మనం క్రాప్ కటింగ్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది. అలా ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎంటైర్ ప్లాంట్స్ని రిమూవ్ చేసి మళ్ళీ స్లిప్స్ని రీప్లాంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అతి తక్కువ విస్తీర్ణంలో, ముఖ్యంగా మన గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకి 1, 2 లేదా మ్యాక్సిమం 3-4 ఉండేటటువంటి క్యాటిల్ ఉండేటటువంటి పాడి రైతులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ పశుగ్రాసం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం మనం చూస్తూ ఉంటాం. మరి ఈ రకమైనటువంటి పశుగ్రాసం ఇస్ హైలీ న్యూట్రిషియస్ కూడా. గ్రీన్ ఫౌడర్ ఈజ్ వెరీ న్యూట్రిషియస్ టు ది క్యాటిల్. మరి దానిలో భాగంగా వాళ్ళకి ఖర్చు తగ్గించడానికి, తద్వారా పశువుల మెయింటెనెన్స్కి సంబంధించి నేటి ఈరోజు ఒక గొప్ప దినంగా నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుచేతంటే చిన్నప్పటి నుంచి చదువులోని ఈ చదువుల కోసం రకరకాల కాలేజీలు, రకరకాల యూనివర్సిటీలు తిరిగినటువంటి నేను అనేక మంది యూనివర్సిటీని సందర్శించేటటువంటి గొప్ప వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందినటువంటి నేను ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల కారణంగా మంత్రి హోదాలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అతిథిగా రావడం సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామివారి దైవ కటాక్షంగా భావిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఫాడర్ స్లిప్స్ తీసుకోవడానికి, నేపియర్ ఫాడర్ స్లిప్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 224 బస్తీ దవాఖానాలను ప్రారంభించామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జియాగూడలోని మరాఠీ బస్తీ, హాసిఫ్ నగర్లోని సాబేర్ నగర్ కాలనీ, తలాబ్ చెంచలంలోని సిద్దికీ నగర్, శాలిబండలోని కుమ్మర్వాడి, మొగల్పురాలోని సుల్తాన్ షాహీలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. మంగళహాట్లో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవం సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ మరో నెల రోజుల్లోగా 50 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలోని నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో భాగంగా పెద్ద ఎత్తున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంగళహాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలో పేద ప్రజానికానికి, నిరుపేదలకు, మన బలహీన వర్గాల వారికి, దళితులకు అందరికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలన్నా, ప్రైవేటు హాస్పిటళ్ళకు పోవాలన్నా, ప్రైవేటు క్లినిక్లకు పోవాలన్నా కూడా మరి వాటిల్లో డబ్బుతో కూడుకున్నది. మరి దాంట్లో చాలామంది హాస్పిటల్కి పోయిన టెస్టులు కానీ, మరి హాస్పిటల్ ఎగ్జామినేషన్, మరి వాళ్ళ పరీక్షలు చేయడం కానీ, డాక్టరు మరి వాళ్ళ చూడడం కానీ, ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నారు. దాంట్లో చాలా ఇబ్బందులకు మరి వాళ్ళు గురవుతున్నారు. డబ్బు లేని వాళ్ళు ఎంతమందో, నిరుపేదలు ఎంతమందో ఉంటారు. వారందరికీ కూడా సరి అయిన వైద్యం, నాణ్యమైన వైద్యం మరి అందరికీ అందుబాటులో ఉండాలి పేద ప్రజలకు అనే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆదేశం మేరకు హైదరాబాద్ నగరంలో మొత్తం 500 బస్తీ దవాఖానాలు ఉండాలనేది వారి అంతిమ మరి వారి ఆదేశం. మరి దాంట్లో ఇప్పటికే 224 బస్తీ దవాఖానాలు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మరి పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 120 పైన ఇప్పటికే గతంలో మరి యూపీహెచ్సిస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడుగా మరి కరోనా సమయంలో కూడా ఈ 224 బస్తీ దవాఖానాలు మరి హైదరాబాద్ నగరంలో ఉన్న బస్తీలో ఉన్న ప్రజలు, ఇలా బస్తీ దవాఖానా అంటేనే ఇది పేదలది, బస్తీది, పేద ప్రజల దవాఖానా అనేది మరి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా గతంలో ఎక్కడనో కొన్ని ఉండేది యూపీహెచ్ సెంటర్లు. మరి రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత నెల 27న కిడ్నాప్కు గురై విడుదలైన డాక్టర్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున డాక్టర్ హుస్సేన్కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బండ్లగూడ జాగీర్లోని ప్రెస్టీజ్ విల్లాస్లో డాక్టర్ హుస్సేన్ నివాసం ఉంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లోని పలు బస్తీలలో 2,15,00,000 రూపాయల నిధులతో సీసీ రోడ్, బీటీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ నవీన్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ శేఖర్, డివిజన్ అధ్యక్షురాలు దీదీప్య, వేణుగోపాల్, విజయరాజ్ యాదవ్, సురేష్ ముదిరాజ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
రమ్మని చెప్పండి. ముందుకు రండి. उधर उधर जाओ, उधर जा रहे हो, जाने हाँ जमील भाई, हाँ आ गया सब राइट। అన్న ఇప్పుడు దిగినాలు కొంచెం మనకి కాబట్టి నేను అభివృద్ధి కార్యక్రమాలంటే దాదాపు నా వీడియో 2,15,00,000 ఇవాళ ఇనాగరేషన్ చేయడం అయింది. అన్ని గల్లీల్లో కాలనీల్లో మొత్తం అంతా కూడా ప్రతి ఎవరైతే రోడ్లు అడిగారో వాళ్ళందరూ కూడా రోడ్లు కావాలనే ఉద్దేశంతో వాళ్ళ శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా వెంగళరావు డివిజన్లో 2 బస్తీ దవాఖానాలు కూడా రావడం జరిగింది. ఈ బస్తీ దవాఖానాల వల్ల ప్రజలకి చాలా మేలు. చాలామంది పేదలు ఉండే ఏరియా ఇది యాదగిరి నగర్, జవహర్ నగర్, మజీద్ గడ్డ ఇవన్నీ కూడా ఇక్కడ 2 బస్తీ దవాఖానాలు పెట్టారు. గతంలో బస్తీ క్లినిక్ వెళ్ళాలంటే పేదవారు అందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళు మందులు కొనుక్కోవాలి, మళ్ళీ క్లినిక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు డబ్బులు అవుతుంది 500,000 రూపాయలు. ఈ విధంగా మరి సీఎం కేసీఆర్ గారు మరి ఆయన ఆలోచన విధానానికి మొత్తం భారతదేశంలో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా బస్తీ దవాఖానాలు ఎలా ఉంటాయి, బస్తీ దవాఖానాల వల్ల ఎంత పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడం. మరి ఆ మధ్యలో కంటి చూపు కూడా పెట్టాం. కంటి చూపు కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కంటి చూపుకి చెక్ చేయించుకొని వాళ్ళకి ఉచితంగా చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ను కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. దడ్వాయిలు వేస్తున్న తూకాన్ని పరిశీలించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ చైర్మన్ ఆర్ఎల్ఏ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యకలాపాలు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్, లైబ్రరీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆటో నగర్ వద్ద 2 బైకులు ఢీకొనడంతో రోడ్డు మీద పడిపోయిన యువకుడి పైనుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గజ్జి చరణ్ యాదవ్, శ్రీనివాస్, వరుణ్, నాగేష్ దీపావళి పండుగ కోసం బట్టలు కొనుక్కోవడానికి వెళుతుండగా ఘటన జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్కు తరలించారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనిగూడెం గ్రామ శివారులో 2 బైకులు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి హుజూర్ నగర్ మండలం వేపల సింగారంకు చెందిన అశోక్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరో 2కి గాయాలయ్యాయి. మరో వ్యక్తి సీనుకు సీరియస్ గా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి కరుణాకర్ను హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వీరిద్దరూ మునగాల మండలం కొక్కిరేణు గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఆల్రెడీ చనిపోయి రైతు శ్రేయస్సు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలియజేశారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని తీగరాజుపల్లి, గవిచర్ల గ్రామాల్లోని రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికల నిర్మాణానికి 600 కోట్లు ఖర్చు చేస్తూ రైతులకు బాసటగా నిలిచామన్నారు. గత ప్రభుత్వాలు భూములపై పన్నులు వసూలు చేశామని, కానీ నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు పేర ఎదురు పెట్టుబడి ఇస్తూ వారిని ఆదుకుంటున్నామన్నారు. ఈరోజు మనం అందరం కూడా రైతు బిడ్డలమే. రైతు బిడ్డలు అన్నప్పుడు ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. నేను అందరినీ కూడా కోరేది ఒకటే, మనకి ఇబ్బందులు ఉండొచ్చు, అన్నీ ఒకటేసారి కావాలంటే భగవంతుడి నుంచి కూడా కాదు. ఓ కుటుంబంలో 2 బిడ్డలు ఉంటారు. 2 బిడ్డలకు ఒకటేసారి మంచి సంబంధాలు దొరకాలంటే దొరికాయి. మంచి సంబంధాలు ఎందుకు అంటాం? ఇప్పుడు మంచివాడు దొరుకుతాడు, తాగుబోతుడు దొరుకుతాడు. తల్లిని తిరుగుతుంది వచ్చి బిడ్డ, పెద్దానికి మంచి సంబంధం ఇచ్చిన నాకు 2కి తాగుబోతుని ఇచ్చిన ఎందుకంటే తిరిగితే ఏ తల్లిదండ్రులు ఏం జవాబు చెప్తారు? ఇలా ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చాడో ఒకసారి మన గుండె మీద చేసుకొని విశ్లేషణ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే, కేసీఆర్ గారు చేసినంత నాకు రాజకీయంగా 35 సంవత్సరాల నుంచి గౌచర్లతోటి ప్రాంతంతో మీకు నాకు సంబంధాలు ఉన్నాయి. దాని తెలుసు, మీరేందో నాకు తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మరి ఇన్ని ప్రభుత్వాలు చూసినాం, ఇన్ని నాయకులు. కేపీహెచ్బీ కాలనీలో బస్తీ దవాఖానాను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదలకు ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్దని చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దన్నారు. షుగర్ టెస్ట్ ఉందా, బీపీనా? అన్ని బార్డర్ మీద ఉంటాయి. బీపీ లేదు. మొన్న కూడా ఇచ్చుకున్నారు కదా ఎంత? 120/80. చిన్న పిల్లలకు ఉన్నట్టే ఉంటుంది. ప్రారంభించుకున్నాం. దానికి గౌరవ మా ఎమ్మెల్సీ గారు, మా కలెక్టర్ గారు, మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, మిగతా డాక్టర్ల బృందంతో ఈరోజు ఈ బస్తీ దవాఖానా ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వైద్యం తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా మన జిహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానాలు కూడా మనం ప్రారంభించుకున్నాము. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి కూడా పేదోళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మన ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు
అందుబాటులో తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా హౌసింగ్ బోర్డులో కానీ మూసాపేటలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు బస్తీ దవాఖానాలు ఇంకా 25 కూడా ప్రారంభిస్తున్నాం. అందరికీ వైద్యము అందరికీ కూడా తీసుకురావాలని ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పక్కకే వాళ్ళ బస్తీలలో వాళ్ళ కాలనీలో. భారత నావికా దళానికి చెందిన 5వ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ వాగీర్ జలప్రవేశం చేసింది. దక్షిణ ముంబైలోని మజ్గావ్ డాక్లో వాగీర్ జలాంతర్గామిని లాంఛనంగా నావికా దళంలోకి ప్రవేశపెట్టారు. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ సతీమణి విజయ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్మెరైన్ను సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గాములకు ఫ్రెంచ్ నావికాదళ రక్షణ ఇంధన సంస్థ DCNS రూపకల్పన చేయగా భారత నావికాదళ ప్రాజెక్టు 75లో భాగంగా రూపొందిస్తున్నారు. వాగీర్ సబ్మెరైన్ను ఇతర దేశాల క్షిపణులు సబ్మెరైన్లు కనిపెట్టలేని స్టెల్త్ సామర్థ్యంతో రూపొందించారు. దీంతో పాటు అధునాతన శబ్ద శోషణ సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఈ జలాంతర్గాములు యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, కీలక సమాచార సేకరణ, తీర ప్రాంత గస్తీ తదితర కార్యకలాపాల్లో ఉపయోగపడతాయి. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదు. టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. తెలంగాణలో గొర్రెల పథకానికి కేంద్రం సబ్సిడీ రుణ సాయం చేస్తోంది స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయండి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. గ్రేటర్ ఎన్నికలపై స్పీడ్ పెంచిన ఎలక్షన్ కమిషన్ డిసెంబర్ 4వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి ఉత్పత్తులు పెంపొందించేలా అడుగులు వెల్లడించిన ఏపీ రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.